హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక కేశవని కొడుతున్న శంకరాన్ని చూసి పక్కన ఉన్న శైలు, అవునన్నా, కేశవ చెప్పింది నిజం. కేశవకి నా కడుపులో ఉన్న బిడ్డకి ఎలాంటి సంబంధం లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా పక్కన ఉన్న వరాలైతే, ఏయ్, నీకేమన్నా పిచ్చి పట్టిందా? ఏంటి అలా మాట్లాడుతున్నావు? గుడిలో అందరి ముందు కడుపుతో ఉన్నానని చెప్పావు, అలాగే స్కానింగ్ కూడా తీయించానంటున్నావు. ఇప్పుడు కడుపుల బిడ్డకి వాడికి సంబంధం లేదంటున్నావేంటే? అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకేమన్నా అర్థమవుతుందా అని అంటుంటే ఇక శైలు, అవును, నేను చెప్పింది నిజం. నా కడుపుల బిడ్డకి అలాగే కేశవకి ఎటువంటి సంబంధం లేదు. ఎందుకంటే అసలు నాకు ప్రెగ్నెంటే రాలేదు కాబట్టి అని చెప్పడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్న శంకరం, శైలు, ఏమంటున్నావమ్మా? అక్కడ గుడిలో అందరి ముందు అంత పెద్ద నింద వేసుకుని ఇక్కడేమో ఇలా చెప్తున్నావు. ఎందుకమ్మా అంత పెద్ద నిందని వేసుకోవాల్సిన అవసరమేముంది అని అంటూ ఉంటే ఇక శైలు, ఎందుకంటే మీరందరూ కలిసి గుడిలో నాకు బలవంతంగా మరొకరికిచ్చి పెళ్లి చేస్తుంటే అంతకు మించి ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. అసలు నేను చెప్పేదెవరు పట్టించుకోవట్లేదు. నా మాటని వినిపించుకున్నప్పుడు నేనేం చేయాలి? అందుకే కడుపుతో ఉన్నానని అబద్ధం చెప్పాను. పెళ్ళి ఆపడానికి అంతకు మించి నాకు మరొక కారణం తెలియలేదు. ఇందులో కేశవ తప్పేమీ లేదు అంటూ ఇక శైలు మాట్లాడుతుంటే ఒక్కసారిగా అక్కడే ఉన్న సురేష్ అయితే, నాకు తెలుసు నువ్వు పెళ్లి తప్పించుకోవడానికి ఇంత పెద్ద అబద్ధమాడావని నాకు తెలుసు. నిన్ను ఇప్పుడు చంపేస్తాను అంటూ ఇంకా సురేష్ అయితే శైలు మీదకి వెళ్ళబోతుంటే అప్పుడే కేశవ సురేష్ ని ఆపి, రేయ్, శైలు నాది. శైలు ఒంటి మీద చెయ్యి పడ్డా నన్ను కాకుండా తనని మరొకరికిచ్చి బలవంతంగా పెళ్లి చేయాలన్నా చూడండి, నేను చంపేస్తాను. కొంచెం కూడా ఆలోచించను అంటూ ఇక కేశవ అయితే అక్కడ అందరికీ వార్నింగ్ ఇస్తాడు. ఆ తర్వాత శైలుని తీసుకుని బయటకైతే వస్తాడు. ఇక చక్రి అయితే శైలు కేశవాల దగ్గరకు వచ్చి, రేయ్, మీరు మాట్లాడుకోండి, నేనిక వెళ్తాను. రేయ్, వెళ్ళడం అంటే పూర్తిగా వెళ్ళిపోను, అదిగో అక్కడ వెయిట్ చేస్తాను, త్వరగా వచ్చాయి అంటూ ఇక చక్రి అక్కడి నుంచి కాస్త ముందుకు వెళ్లి దొంగచాటుగా చూస్తూ ఉంటాడు. ఇంకా కేశవ అయితే శైలుతో, ఏంటే, పెళ్లి ఆపుకోవడానికి నీ మీద నువ్వు అంత పెద్ద నిందని వేసుకోవాలా? నీ క్యారెక్టర్ని అందరి ముందు అంతలా బ్యాట్ చేసుకోవాలా అని అంటుంటే ఇక శైలు, రేయ్, నేనేమి నింద వేసుకోలేదు. ఎలాగో పెళ్ళయ్యాక నీ బిడ్డకి తల్లినవుతాను కదా. అయినా నేనేమన్నా మరొకరికి భార్య కావాలా ఏంటి? నన్ను పెళ్లి చేసుకోబోయేది నువ్వే కదా అంటూ ఇక శైలు మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా కేశవ శైలు తన మీద చూపించే ప్రేమని తట్టుకోలేక శైలు రెండు చేతులు పట్టుకొని, నేనంటే ఎందుకే నీకింత ప్రేమ అంటూ ఇక కేశవ అయితే శైలుని అడుగుతాడు. ఇక శైలు, ఏమో, అదంతా నాకు తెలీదు. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నా జీవితంలో నీకు తప్ప మరెవ్వరికి చోట్లేదు అంటూ ఇక శైలు అయితే కేశవని హత్తుకుంటుంది. అది చూసిన చక్రి తనలో తను సిగ్గుపడుతూ, వీడు ఆ అమ్మాయిని దూరం పెట్టి రోజులు వేస్ట్ చేసుకుంటున్నాడు. నాకు పెళ్ళైనా అటువంటి అవకాశాలే లేవు అంటూ ఇక చక్రి అయితే తనలో తను మాట్లాడుకుంటూ ఇక ముందుకొచ్చిన కేశవని చూస్తాడు. రేయ్, ఆ పిల్లని అప్పుడే పంపించేశావా? ఇప్పుడే కదరా అని అనబోతుంటే, చూడు, నువ్వు మరీ ఎక్కువగా ఊహించుకోద్దు, వచ్చి బండెక్కు, అలాగే ఇక్కడ జరిగింది అని అంటుంటే, జరిగింది జరిగినట్టు పూసగుచ్చినట్టు చెప్తాను, నువ్వేం కంగారు పడకు అంటూ ఇంకా కేశవతో మాట్లాడుతుంటే కేశవ, ఏంటి జరిగిందంతా చెప్తావా? ఏమొద్దులే, అన్నయ్యతో నేనే చెప్తాను అంటూ కేశవ అయితే శైలుని శైలు గురించి ఇక చక్రితో చెప్తుంటే చక్రి, సరే చెప్పంలే అనుకుంటూ
ఇక ఇంటికి వెళ్లడంతోనే ఇక్కడ జరిగిందంతా కూడా పూసగుచ్చినట్టు చెప్తాడు. ఒక్కసారిగా జరిగిందంతా విన్న తర్వాత ఇంకా మాధవ అయితే, రేయ్, ఆ పిల్ల బ్యాగ్ తీసుకుని మన ఇంటి దాకా వచ్చింది అంటే ఇటువంటి పరిస్థితి ఏదో ఒక రోజు ఎదురవుతుందనే, కానీ అది అర్థం చేసుకోకుండా మళ్ళీ తనని అక్కడే దింపొచ్చావు. చూడిప్పుడు మనం ఊర్లో లేకపోవడంతో తనని మరొకరికిచ్చి పెళ్లి అనుకున్నారు. పెళ్లి తప్పించుకోవడం కోసం ఆ పిల్ల ఎంత పెద్ద నింద వేసుకుందో అని అంటుంటే ఇక మహాలక్ష్మి కూడా తన నిన్ను అంతలా ఇష్టపడుతున్నప్పుడు నువ్వు పెళ్లిని ఎందుకు దూరం పెడుతున్నావంటూ ఇక మహా కూడా అడుగుతుంది. అలా అందరూ కూడా కేశవకి నచ్చి చెప్తారు. ఆ తర్వాత ఇంకా చక్రి అయితే జరిగిందంతా కూడా వాళ్ళకి చెప్పి అక్కడ కొన్ని కామెడీ సన్నివేశాలు కూడా చెప్పి అందర్నీ నవ్విస్తాడు. అలా అందరూ కూడా పగలపడి నవ్వుతారు. ఇంకా అదంతా అలా ఉండగా కేశవ చక్రి నోరు మూసి, రేయ్, నీకు దండం పెడతాను, రోడ్డు మీద తను నన్ను హత్తుకున్న సంగతి కూడా ఇక్కడ అందరికీ చెప్పి నా పరువు తీయకరా అంటూ ఇంకా కేశవ అయితే చక్రి నోరు మూసి బయటకు తీసుకొస్తాడు. అలా అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉండగా మనీష మాత్రం మాధవని అలాగే రెప్ప వేయకుండా చూస్తుంది. ఇంకా మహాలక్ష్మి అది గమనించి, మనీష ఏమైంది అని అంటుంటే ఇప్పుడు మాధవ ఏం మాట్లాడాడు అని చెప్పి హిందీలో అడుగుతుంది. ఇక మహాలక్ష్మి అయితే మాధవ మాట్లాడిందంతా కూడా మనీషకి తెలుగులో చెప్పి, నిజంగా ఆడపిల్ల బాధని, ఆడవాళ్ళ కష్టాలని పెద్ది అర్థం చేసుకుంటాడు. పెద్దికి తన జీవితంలో భార్యగా ఎవరొస్తారో గాని తను చాలా అదృష్టవంతురాలు అంటూ ఇక మహా అయితే మనీషతో చెప్పి తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అలా అందరూ కూడా భోజనాలు చేసి ఎవరికి వాళ్ళు నిద్రలోకైతే వెళ్తారు. కాని చక్రి మాత్రం నిద్రపోకుండా బయట కూర్చుని పాటలు వింటూ ఉంటాడు. ఇక మహాలక్ష్మికి కూడా పదే పదే చక్రితో తను గుడి దగ్గర కూర్చుని మాట్లాడుకున్న మాటలు, అలాగే ఊర్లో జరిగిన సంఘటనలు గుర్తుకొస్తూ ఉంటాయి. ఇక మహాలక్ష్మి తన మనసులో, ఏమైంది నాకు, ఎందుకు నిద్ర పట్టట్లేదు, ఆ రుద్రవరం వెళ్ళాక నిద్రపోయే టైమింగ్సే మారిపోయినట్టున్నాయి, మనీష కూడా బానే నిద్రపోయింది అంటూ ఇక మహా అయితే లేచి బయటికి వచ్చేసరికి హాల్లో నలుగురికి బదులు ముగ్గురు మాత్రమే కనిపిస్తారు. అక్కడ చక్రి కనిపించకపోవడంతో, ఇదేంటి చక్రి లేడు, ఎక్కడికి వెళ్ళాడు అంటూ ఇంకా మహా బయటికి వచ్చి చూసేసరికి అక్కడ చక్రి కూర్చుని పాటలు వింటూ ఉంటాడు. ఇక మహా అయితే తన ఫేస్ కి లైట్ వేసుకుని చీకట్లో చక్రి భుజం మీద తడుతుంది. ఒక్కసారిగా చక్రి వెనక్కి తిరిగి చూసేసరికి మహాలక్ష్మి దయ్యంలాగా నవ్వుతూ చక్రిని భయపెడుతుంది. ఇక చక్రి అయితే, తుతు, ఏంటండి మీరు చీకట్లో దయ్యంలా వచ్చి ఇలా భయపెడుతున్నారు, నేనేదో నిద్ర పట్టట్లేదు కదా అని నా వరకు నేను పాటలు పెట్టుకుని వింటున్నాను, మీరేమో పూర్తిగా నిద్రపోకుండా జ్వరం పట్టుకునేలాగా చిన్నపిల్లాన్ని భయపెడుతున్నారు అని అంటుంటే, ఏంటి మీరు చిన్నపిల్లలా అంటూ ఇక మహా అయితే చక్రిని అడుగుతూ ఉంటే, అయినా మీరు ఇలా భయపెట్టారేంటండి, ఇదేం చాడిజం అంటూ ఇక మహాని అడుగుతూ ఉంటే మహాలక్ష్మి, నిద్ర రావట్లేదండి, ఆ రుద్రవరంలో గుడి దగ్గర మాట్లాడుకున్న మాటలు, అలాగే బయట పొలంలోకి ఇక తోటల్లోకి వెళ్ళిన రోజులే గుర్తొస్తున్నాయి, అక్కడికి వెళ్ళిన తర్వాత నిద్ర టైమింగ్సే మారిపోయాయి, కబుర్లు చెప్పుకోందే నిద్ర పట్టట్లేదు, అందుకే కాసేపు మీతో కబుర్లు చెప్పుకుందామని వచ్చాను అంటూ ఇక మహా మాట్లాడుతూ ఉంటే ఒక్కసారిగా చక్రి, అయ్య బాబోయ్, ఈవిడికి ఊర్లో జరిగిన సంఘటనలే గుర్తొస్తున్నాయంట, అంటే ఈ చక్రిగడు ఆల్రెడీ మహాలక్ష్మి గుండెల్లో ప్రేమ బాణం వేసేశాడు, ఇప్పుడు నిదానంగా గుచ్చుకోవడం మొదలవుతున్నట్టుంది, ఈవిడి గారికి కూడా నా మీద ప్రేమ మొదలైనట్టుంది అంటూ చక్రి గాల్లో తేలిపోతూ ఉంటే ఇక మహా, ఏంటండి ఏం ఆలోచిస్తున్నారు, మీకు నిద్రొస్తుందా, మీకు నిద్రొస్తే వెళ్ళి పడుకోండి, పర్వాలేదు, నేను కాసేపు కూర్చుని సాంగ్స్ వింటాను అంటూ ఇంకా మహా మాట్లాడుతుంటే,
అయ్ బాబాయ్, అదేంటండి అలా మాట్లాడుతున్నారు? నిద్ర పట్టక ఇక్కడ కూర్చున్నాను. మీరొచ్చిన తర్వాత కబుర్లు చెప్పుకుందామన్న తర్వాత నిద్ర ఎందుకు వస్తుందండి? మీతో పాటు కబుర్లు చెప్పాలనిపిస్తుంది గాని అంటూ ఇక చక్రి అయితే మహాతో కలిసి కూర్చుని కబుర్లు చెబుతూ ఉంటాడు. ఇక ఇక్కడ చూస్తే ఉన్నట్టుండి మనీషా కళ్ళు తెరిచి ఉలిక్కి పడ్డట్టుగా అనిపిస్తుంది. తనకి మాధవ కాలు స్లిప్ అవుతే పట్టుకున్న సంగతి గుర్తుకొస్తుంది. ఇక మాధవ జీవితంలోకి ఏ అమ్మాయి వచ్చినా తను చాలా అదృష్టవంతురాలు అని మహా చెప్పిన సంగతిని గుర్తు చేసుకుంటుంది. ఇక మనీషకి మాధవ మీద ప్రేమ మొదలవుతుంది అన్న విషయంలో మనకి ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఇంకా మనీషా అలాగే మాధవ కలుసున్న కొన్ని సంఘటనల్ని గుర్తు చేసుకుని తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది. అలా బయటికి వచ్చేసరికి మాధవకి దుప్పటి లేకుండా పడుకోవడం చూసి తన దగ్గర ఉన్న దుప్పటిని తీసుకెళ్లి ఇంకా మాధవకైతే కప్పుతుంది. మాధవ వైపే రెప్పవేయకుండా చూస్తూ తనలో తను సిగ్గుపడుతుంటుంది. ఇంకా మహాలక్ష్మి చక్రి ఇద్దరూ మాట్లాడుకుంటూ అలా లోపలికి వచ్చేసరికి మనీషా అయితే రెప్పవేయకుండా మాధవని చూడటం చూసి ఒకరినొకరు చూసుకుంటారు. ఇంకా ఇద్దరు కూడా ఒక్కసారిగా గోడచాటుకెళ్ళి నుంచుని తొంగి చూస్తుంటారు. ఇక మనీషా అయితే మాధవని అలాగా చూస్తే చాలా మంచి అబ్బాయి, అలాగే చాలా అందమైన అబ్బాయి అంటూ ఇక తన భాషలో మాట్లాడుతూ మాధవని తన 2 చేతులతో దిష్టి తీసినట్టుగా ఇంకా మిటికలు వేస్తుంది. అది చూసిన మహాలక్ష్మి చక్రి వైపు చూడటంతో చక్రి, ఏవండి అక్కడ ప్రేమ మొదలైపోయింది. ఇక మన ఇంట్లో త్వరలోనే మీ పెద్దికి పెళ్లి జరగబోతుంది అని చెప్పడంతో ఇక మహాలక్ష్మి కూడా చూస్తుంటే నాకు కూడా అలాగే అనిపిస్తుంది అంటూ ఇంకా మహా కూడా మాట్లాడుతుంది. ఇది ఇలా ఉండగా ఇక మనీషా ఒక్కసారిగా మహాలక్ష్మి అలాగే చక్రిలను చూసి ఉలిక్కి పడుతూ అక్కడి నుంచి లేచి గబగబా గదిలోకైతే వెళ్ళిపోతుంది. ఇక మెలకు వచ్చిన మాధవ మనీషా అలా వెళ్ళిపోవడం గమనించి మనీషా ఏమైంది అని పిలుస్తున్నా సరే పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటే ఇక చక్రి మహా ఇద్దరు కూడా ఒకరినొకరు నవ్వుకుంటూ లోపలికైతే వస్తారు. ఇక మాధవ, ఏమైంది? మీ ఇద్దరు ఎందుకలా నవ్వుతున్నారు? అయినా నిద్రపోకుండా ఎక్కడికి వెళ్లారు అంటూ మాధవ అడుగుతూ ఉంటే, ఏం లేదన్నయ్యా, మనీషా సైట్ కొడుతుంటే చూస్తున్నాం. మేం చూసేశామని తను భయపడి సిగ్గుపడి లోపలికి వెళ్ళిపోయింది అని అంటుంటే, ఏంటి మనీషా సైట్ కొడుతుందా? ఎవరికి? ఎందుకు అని అంటుంటే, అయ్యో అన్నయ్య, మరీ నువ్వింత ముద్దపప్పులా ఉంటే చాలా కష్టం. మనీషా నిన్ను ప్రేమిస్తుందన్నయ్య, తను నీకు సైట్ కొడుతుందన్నయ్య అంటూ ఇక చక్రి అయితే మాధవతో మాట్లాడుతూ ఉంటే, మాధవ, రేయ్ నీకింతకు ముందే చెప్పాను తన గురించి అలా మాట్లాడద్దు అని, మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు. చూడు, తనేదో ఇబ్బందుల్లో ఉండి మనింటికొచ్చింది. తనకి ఆశ్రయం ఇవ్వాలి గాని ఇలా మాట్లాడకూడదు, తప్పు. నోరు మూసుకుని పడుకో. ఏంటమ్మా, నీకింకా నిద్ర రావట్లేదా అంటూ ఇక మహాని అడుగుతూ ఉంటే, మహా, లేదులే పెద్ది, ఇదిగో నిద్రపోతాను. కానీ మనీషాది నీ మీది జంట చాలా బాగుంటుంది అంటూ ఇక మహా అయితే పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళిపోతుంది. ఇక గదిలో మహాని చూసి భయంతో కళ్ళు మూసుకుని ఉన్న మనీషని చూసి ఇక మహా తనలో తను నవ్వుకుంటూ వెళ్ళి మంచం మీద పడుకుంటుంది. ఇక చక్రి అయితే, విన్నావుగా, నీది మనీషది చక్కనైన జంటని మహాలక్ష్మి కూడా చెప్తుంది. చూడన్నయ్యా, పిల్ల కోసం ఎక్కడెక్కడో వెతికాం, కానీ మన కళ్ళ ముందే ఉందని తెలుసుకోలేకపోయాం. మనకి తెలియకుండానే నువ్వు నీ భార్యతో కలిసి రుద్రవరంలో మొక్కు తీర్చేసుకుందావన్నయ్యా అంటూ చక్రి మాట్లాడుతూ ఉంటే, అదిగో మళ్ళీ అలాగే మాట్లాడుతున్నావు, నోరు మూసుకుని పడుకోమన్నానా అంటూ ఇక మాధవ అయితే చక్రి మీద అరుస్తాడు. అలా మాధవ కూడా నవ్వుకుంటూ నిద్రపోతాడు. ఇంకా ఉదయాన్నే హడావుడిగా ఎవరి పనుల్లో వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు. ఇంకా మాధవ అయితే తన పనికి వెళ్తానికి ఇంకా బయలుదేరుతూ ఉండగా
అనుకోకుండా మాధవకి ఎదురుగా శైలు అయితే కనిపిస్తుంది. శైలును చూసిన మాధవకి ఇంకా వాళ్ళమ్మ ఫోన్ చేసి గొడవ చేసిన సంగతి ఇదంతా గుర్తుకొచ్చి శైలు దగ్గరికి వెళ్తాడు. ఏంటమ్మా, బావున్నావా? మేం ఊర్లో లేరని తెలిసి మీ ఇంట్లో వాళ్ళందరూ కలిసి బలవంతంగా నీకు పెళ్లి చేయాలని చూశారటగా. అది తప్పించుకోవడం కోసం ఎంత పెద్ద నిందను నీ మీదేసుకున్నావు. చూడమ్మా, నువ్విలా మా వాడి మీద ప్రేమని పెంచుకొని అంత పెద్ద నిందను నీ మీద వేసుకోవడం నిజంగా నాకు చాలా బాధగా, అలాగే ఒక విధంగా సంతోషంగా కూడా అనిపిస్తుంది. కేశవ కోసం నీ క్యారెక్టర్నే బ్యాట్ చేసుకున్నావు. అంత గొప్పగా ప్రేమించే అమ్మాయి కేశవకి దొరకడం నిజంగా సంతోషంగా ఉంది. కానీ అందరి ముందు తలదించుకునే పరిస్థితిని తెచ్చుకున్నావమ్మా. ఆ విషయంలో బాధనిపిస్తుంది అని అంటుంటే, ఏం చేస్తామండి, కొద్ది రోజులు ఇలాంటి బాధలు తప్పవు. మీకు పెళ్ళయ్యే వరకు కేశవ మా పెళ్లి జరగడం కష్టమని చెప్పాడు. మీ పెళ్లి తర్వాతే మనిద్దరం పెళ్లి చేసుకుందామని కేశవ చెప్పాడు. అందుకే ఈ తిప్పలు, ఇదిగో ఈ బాధలు అంటూ ఇంకా శైలు మాట్లాడిన మాటలకి ఒక్కసారిగా మాధవ షాక్ అయిపోతాడు. అలాగే శైలు, మీరు పెళ్లి చేసుకోవచ్చు కదండి అంటూ ఇక శైలు చెప్పడంతో మాధవ, చేసుకుంటానమ్మా, చేసుకుంటాను అంటూ అక్కడి నుంచి మాధవ అయితే వెళ్ళిపోతాడు. తను సైట్లోకి వెళ్తాడే గాని పదే పదే శైలు విషయమే గుర్తుకొస్తుంది. మాధవ తనకి పెళ్లి కాకపోవడం వల్లే కేశవ శైలుల పెళ్లి జరగలేదన్న సంగతి గుర్తు చేసుకుని చాలా బాధపడుతుంటాడు. ఇంతలో బంసీ వచ్చి, అన్నా, ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, నువ్వు చాలా డల్గా కనిపిస్తున్నావు. ఏమైందన్నా? అక్కడంతా బాగానే ఉంది కదా. అవును, మర్చిపోయాను. ఇంతకీ మనీష ఏం చేస్తుందన్నా అని అంటుంటే, అదే అనుకుంటున్నాను, మనీష గురించి అడగకుండా నా గురించి మాట్లాడుతున్నావేంటి అని అంటుంటే, అన్నా, మనీష ఎక్కడుంది? మీ దగ్గర ఉంది. మరి మీ దగ్గర ఉన్న నా చెల్లెలు బాగుంటుందని తెలిసాక కూడా అడిగితే అది నిన్ను అవమానించినట్టే కదన్నా, అందుకే అడగలేదు. మనీష ఏం చేస్తుందన్నా అని అడగడంతో, తను బాగానే ఉంది, అలాగే నీ గురించి కూడా కనుక్కోమని చెప్పింది అంటూ ఇక మాధవ అయితే, బంసీ, నాకు కాస్త పనుంది, నేను బయటికి వెళ్ళాలి, కొంచెం ఇక్కడ పనంతా నువ్వే చూసుకో అని చెప్పడంతో ఇక బంసీ, అయ్యో ఎంత మాటన్నా, నువ్వెళ్ళు, ఇదంతా నేను చూసుకుంటాను అంటూ ఇక బంసీ అయితే మాధవని పంపిస్తాడు. ఇంకా మాధవ అయితే తనకి పెళ్లి సంబంధాలు చూసే బ్రోకర్కి కాల్ చేసి అర్జెంటుగా కలవాలని చెప్పడంతో అతను కూడా ఇక మాధవ దగ్గరకు వచ్చి, ఏంటి బాబు, ఏంటి అర్జెంటుగా కలవాలన్నావు? ఎవరి గురించి, ఏమైంది అంటూ ఇక ఆ పెళ్లిళ్ళ బ్రోకర్ అయితే మాధవని అడగడంతో, మాధవ, అర్జెంటుగా నాకు మంచి సంబంధం కావాలి, నేను అర్జెంటుగా పెళ్లి చేసుకోవాలి అని అంటుంటే, చూడు బాబు, ఇప్పటికీ నీకు ఎన్నో పెళ్లి సంబంధాలు తెచ్చాను, కానీ ఎవ్వరూ కూడా నీ గురించి, మీ ఇంటి గురించి తెలిసాక పెళ్లికి ముందుకు రాలేదు. అలాగే మొన్న నీ జాతకం గురించి ఊర్లో అందరికీ తెలిసిపోయింది. ఇప్పుడు ఏ పిల్ల నిన్ను చేసుకోవడానికి ముందుకు రాదు. నీకు అర్జెంటుగా పెళ్లి కావాలి అంటే ఇక రెండో పెళ్ళమ్మాయిని చేసుకోవడమే అంటూ ఇంకా పెళ్లిళ్ళ బ్రోకర్ అయితే మాధవతో చెప్పడంతో ఒక్కసారిగా మాధవ షాక్ అయిపోతాడు. అలాగే కొంతసేపు ఆలోచించాక ఆ పెళ్లి సంబంధానికైతే ఒప్పుకుంటాడు. రానున్న ఎపిసోడ్స్లో మాధవ తీసుకున్న నిర్ణయంతో కుటుంబంలో ఎలాంటి సమస్యలు మొదలవబోతున్నాయి, అలాగే మాధవ జీవితంలో ఇలా అడుగు పెట్టాలి అనుకున్న మనీష పరిస్థితి ఎలా ఉంటుంది, ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.